హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు శిశు హోమ్‌మేడ్ కేక్స్. అందరూ ఎలా ఉన్నారు? ఇప్పుడు మీరు చూస్తున్న కేక్ వచ్చేసి నాకు 8:00 ఆర్డర్ వచ్చిందండి. కస్టమర్ 9:30 కల్లా ఇచ్చేయమన్నారండి. అంటే 1 ½ అవర్ టైం ఉందండి ఈ కేక్‌ని చేయడానికి. అందులోని కూల్ కేక్ అడిగారండి. ఎలా పూర్తి చేస్తానన్నది స్కిప్ చేయకుండా చూడండి. చిన్న చిన్న టిప్స్ కూడా చెప్తానండి. వెంటనే నేను కేక్‌ని ప్రిపేర్ చేసుకున్నానండి. కేక్ బేక్ అవుతుండగానే నేను విప్పింగ్ క్రీమ్‌ని బ్లెండ్ చేసుకొని పక్కన పెట్టేసుకున్నానండి. కేక్ బేక్ అయిపోయి 30 మినిట్స్‌లోకి నాకు బేక్ అయిపోయిందండి కేకు. కేక్‌ని బయటకి తీసేసి స్టాండ్ పైన పెట్టి కేక్‌ని చల్లారబెట్టానండి. అలా వేడిగానే మనం కట్ చేస్తే ఏంటంటే ముద్ద ముద్దలా వచ్చేస్తుందండి కేకు. కొంచెమైనా సగమైనా కూల్ అవ్వాలండి. అది కూల్ అయిన టైంలో నేనేంటంటే న్యూట్రల్ జెల్‌తోని కేక్‌ని ఫినిషింగ్ చేసేద్దామని న్యూట్రిజెల్‌లో బ్లూ కలర్ కలుపుకొని పక్కన పెట్టేసుకున్నానండి. చూసారా అప్పటికి కూడా ఇంకా వేడిగానే ఉందండి. కానీ తప్పదండి. ఇంకా హాఫ్ అన్ అవరే టైం ఉందండి నాకు. 9:30 కల్లా నేనిది ఫినిష్ చేసేయాలి కదా! అందుకనే వెంటనే నేను కేక్ పై లేయర్ తీసేస్తున్నానండి ఫస్ట్. ఎందుకంటే కొంచెం బాగా క్రిస్పీగా ఉంటుందండి. వేడివేడిగా ఉంది కదా! లేదంటే తీయకపోయినా పర్లేదు. చుట్టూ ఎడ్జెస్ కూడా బాగా క్రిస్పీగా ఉంటుందండి. దానివల్ల గట్టిగా ఉంటుంది కేక్ కట్ చేసినప్పుడు. ఫస్ట్ కేక్‌ని 3 లేయర్స్‌గా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలండి. వేడిగా ఉన్నప్పుడు కేకు ఇరిగిపోయే ఛాన్సెస్ ఉంటాయండి. బాగా చూసుకొని మెల్లిగా కట్ చేసుకోవాలండి. తర్వాత కేక్ బోర్డ్‌ని నీట్‌గా తుడుచుకొని పెట్టుకోవాలండి మన టర్న్ టేబుల్ మీద. ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా షుగర్ సిరప్ దాంట్లో బ్లూబెర్రీ కలుపుకున్నానండి. ఐస్ గడ్డలుంటే ఐస్ గడ్డలేసుకొని మనం ఈ షుగర్ సిరప్‌ని కలుపుకోవాలండి. ఎందుకంటే 1 ½ అవర్‌లో ఈ కేక్ కూలింగ్ అవ్వదు కదండీ! దానికోసమని నా దగ్గర ఐస్ గడ్డలు లేవండి. ఫుల్ కూలింగ్ వాటర్ ఉంటుంది కదా! దాన్ని తీసుకొని డీప్ ఫ్రిడ్జ్‌లో పెట్టుకున్నానండి. కేక్ బేక్ చేసేటప్పుడు. బాగా కూల్ అయిపోయాయండి. దాంట్లో నేను కొంచెం బ్లూబెర్రీ క్రష్ యాడ్ చేసుకొని ఇలా 3 లేయర్స్‌కి ఫిల్ చేసుకున్నానండి. చూసారా? ఇది ఇప్పుడు మనం చేస్తున్న సీజన్ వచ్చేసి సమ్మర్ కదండీ! కేకులు అంత బాగా ఫినిషింగ్ రాదండి. ఎందుకంటే క్రీము మనం చేస్తుండగానే మెల్ట్ అయిపోతుందండి. కొంచెం స్టిఫ్ పీక్స్ వచ్చే వరకు బ్లెండ్ చేసుకోండి క్రీమ్‌ని. నాకు ఒక అమ్మాయి కామెంట్ చేసిందండి. కేక్ ఫినిషింగ్ చేసినప్పుడు బబుల్స్‌లా వచ్చేస్తుందని. అలా ఎందుకొస్తుందంటే కేక్ క్రీము కూలింగ్ తగ్గిపోయినా అంటే మనం కేక్ అప్లై చేస్తుంటాం కదండీ! అప్పుడు కూలింగ్ తగ్గిపోతూ ఉంటుందండి. ఒక హాఫ్ అన్ అవర్ లోపే పూర్తి చేసేయాలండి ఐసింగ్ చేయడం. లేదంటే బాగా బబుల్స్‌లా వచ్చేస్తాయండి. ఎయిర్ బబుల్స్ లాగా. ఎందుకంటే బయట టెంపరేచర్ బాగా వేడిగా ఉంది కదండీ! అందుకని క్రమ్ కోట్ చేసి ఫ్రిడ్జ్‌లో పెట్టుకొని మళ్ళీ తీసి ఫినిషింగ్ చేయండి. అలాగైతే మీకు కొంచెం టైం ఉంటుంది కదా! ఈ కేక్ కూడా బాగా కూల్ అవుతుంది కదండీ! అప్పుడు ఆ కూలింగ్‌కి అడ్జస్ట్ అవుతుందండి. చూసారా నేను సైడ్స్ అంతా ఇలా కట్ చేసి తీసేసాను. ఎందుకంటే నేను వెంటనే కేక్‌ని ప్రిపేర్ చేశాను కదండీ! ఇలా చేయడం వల్ల ఏంటంటే చుట్టూ గట్టిగా ఉంటుందండి బార్డర్స్. అందుకనే మొత్తం కట్ చేసేసానండి. ఇలా కట్ చేయడం వల్ల కేక్ కూడా స్మూత్‌గా ఉంటుందండి. కట్ చేసినప్పుడు కస్టమర్‌కి హార్డ్‌గా అనిపించదు. చూసారా మళ్ళీ ఐసింగ్ కావాల్సినంత క్రీమ్ బయటకు తీసుకొని ఫినిషింగ్ చేసేస్తున్నానండి కేక్‌ని. అప్పటికి చాలా చిరాకు పెట్టిందండి క్రీము. ఎయిర్ బబుల్స్ అది ఫామ్ అయిపోయాయి. కానీ అప్పటికి టైం లేదు కదండీ! ఫాస్ట్‌గా ఇలా ట్రాన్స్పరెంట్ స్క్రాపర్‌తోని ఫినిషింగ్ చేసేసానండి. మీకు ఎవరికైనా ఒకవేళ ఇంట్లో చేసుకోవాలనుకున్నా మీకు ఆర్డర్ వచ్చినా ముందు రోజు చెప్తే మాత్రం నైట్ ప్రిపేర్ చేసుకోండి. ఈ సమ్మర్ టైంలో నైట్ ప్రిపేర్ చేసుకున్నారంటే బయట కొంచెం క్లైమేట్ అది కొంచెం చల్లగా ఉంటుంది కదండీ! క్రీమ్ కూడా బేగా మెల్ట్ అవ్వదండి. అలా ట్రై చేసి చూడండి కొంచెం సమ్మర్ టైంలో. మార్నింగ్ టైం అయితే అస్సలు రాదండి ఫినిషింగ్ అయితే. చూసారా? ఎన్నిసార్లు నేను స్క్రాప్ చేస్తున్నానో మళ్ళీ క్రీమ్ అది పెడుతూ. ఎందుకంటే ఎయిర్ బబుల్స్ వచ్చేస్తున్నాయండి. ఇలా వచ్చినప్పుడు ఏంటంటే చాక్లెట్ గానీ, న్యూట్రిజెల్ గానీ వేసి మనం కవర్ చేసుకోవచ్చండి కేకు ఫినిషింగ్‌ని. అలాగే మన ఛానల్‌ని ఎవరైతే కొత్తగా చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకొని చూడడం వల్ల నాకు యూజ్ ఉంటుందండి ఈ వీడియోస్ చేసి పెట్టినందుకు. మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కామెంట్ చేయండి. మీకేమైనా డౌట్స్ ఉన్నా నేను కామెంట్ చేస్తే తప్పకుండా రిప్లై ఇస్తానండి. వీడియోస్‌లో కూడా కామెంట్‌కి నేను ఎక్స్‌ప్లనేషన్ చెప్తానండి. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. చూసారా సైడ్ బార్డర్ పెట్టేసుకుంటున్నానండి చుట్టూ కేక్ మొత్తం.
పెట్టేసుకొని అదే నాజిల్‌తో రోజెట్స్‌లా పెట్టేసుకొని స్టార్స్ పెట్టేసి సింపుల్‌గా అలా వదిలేసానండి. ఎందుకంటే అప్పటికే 9:30 అయిపోయిందండి టైము. కనీసం ఒక 10 మినిట్స్ అయినా ఫ్రిడ్జ్‌లో పెట్టాలని ట్రై చేశానండి. కానీ అవ్వలేదండి. కస్టమర్ అప్పటికే వచ్చారు. కేక్ కూడా చాలా బాగుందని చెప్పారండి. కూలింగ్ ఉంటే ఇంకా బాగుందని అనిపించింది నాకైతే. షుగర్ బాల్స్ పెట్టి డెకరేట్ చేసుకున్నానండి. షుగర్ బాల్స్ పెట్టడం వల్ల వెంటనే లుక్ చేంజ్ అయిపోయింది చూసారా? ఈ కేక్ ఎలా అనిపించింది? మీకు నచ్చిందా? ఫైనల్ అవుట్‌పుట్ ఇలా ఉందండి. కేక్ నచ్చితే లైక్ చేయండి. బాయ్ అండి. మరొక వీడియోలో కలుద్దాం.